హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. చీకటి కథలు నిజమా, కేవలం కథలా? మీ గుండె వేగంగా కొట్టుకునే హారర్ స్టోరీస్ వినాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక గ్రామంలో జరిగిన సంఘటన. మా నాన్నగారు ట్రాన్స్ఫర్ మీద ఒక పల్లెటూరు వెళ్ళవలసి వచ్చింది. ఆ ఇల్లు చాలా సంవత్సరాలుగా ఖాళీగానే ఉందంట. ఇప్పుడు మేము ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాం. ఒకరోజు మా ఇంట్లో నేనొక్కడినే ఉన్నాను. మా అమ్మా నాన్నలు పెళ్ళికి వెళ్ళారు. రాత్రి 11 గంటలకి తలుపు వేసుకొని నిద్రపోయాను. కరెక్ట్గా 2 గంటల సమయంలో తలుపు కొట్టిన శబ్దం వచ్చింది. ఈ టైంలో ఎవరై ఉంటారు అనుకున్నాను. నేను తలుపు దగ్గరికి వెళ్ళి అడిగాను, ఎవరు? బయట నుంచి ఎలాంటి సమాధానం లేదు. నెమ్మదిగా తలుపు తెరిచాను. బయట ఎవరూ లేరు. రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది. నేను మళ్ళీ తలుపు మూసి లోపలికి వచ్చాను. కానీ 2 నిమిషాల తర్వాత ఈసారి కొంచెం గట్టిగా వచ్చింది. నేను మళ్ళీ తలుపు దగ్గరికి వెళ్ళాను. కానీ ఈసారి తలుపు తెరవలేదు. కిటికీ నుంచి బయటకు చూశాను. ఎవరూ లేరు. అప్పుడే ఒక్కసారిగా ఇంటి వెనక తలుపు దగ్గర నా చేతులు వణికిపోయాయి. ఎవరో ఇంటి చుట్టూ తిరుగుతున్నట్టు ఉంది. నేను ఫోన్ తీసుకుని మా నాన్నకు కాల్ చేశాను. ఆయన అన్నాడు, బయటికి వెళ్ళొద్దు, తలుపు తెరవద్దు అని. నేను హాల్లో కూర్చుని ఉన్నాను. కరెక్ట్గా 2 గంటల 30 నిమిషాలకి ముందు తలుపు తనంతట తానే నెమ్మదిగా కదిలింది. లోపల నుంచి లాక్ వేసి ఉన్న తలుపు కొంచెం తెరుచుకుంది. చల్లటి గాలి లోపలికి వచ్చింది. అప్పుడు నేల మీద తడిగా ఉన్న అడుగుల గుర్తులు కనిపించాయి. అవి తలుపు నుంచి లోపలికి వస్తున్నాయి. కానీ ఎవరూ కనిపించట్లేదు. ఆ అడుగుల గుర్తులు నెమ్మదిగా నా ముందు వరకు వచ్చి ఆగిపోయాయి. అప్పుడే నా చెవిలో ఒక మెల్లని గొంతు వినిపించింది. నేను బయట చాలాసేపు నిలబడ్డాను. ఎందుకు తలుపు తీయలేదు? నేను అరుస్తూ బయటికి పరిగెత్తాను. మరుసటి రోజు గ్రామంలో వాళ్ళకి చెప్పాను. అప్పుడు ఒక పెద్దాయన చెప్పాడు, అక్కడ ముందు ఒకతను ఉండేవాడు. అతను చాలా విచిత్రంగా ప్రవర్తించేవాడు. ఒక రాత్రి అందరి ఇళ్లకు వెళ్ళి తలుపు కొట్టాడు. ఎవరూ తీయలేదు. అతను చలి వల్ల బయటే చనిపోయాడు. అప్పటినుంచి ప్రతి అమావాస్యకి ఎవరో ఒకరింటికి వెళ్ళి తలుపు తట్టే శబ్దం వినిపిస్తుంది. కానీ ఎవరైనా తలుపు తెరిస్తే బయట ఎవరూ కనిపించరు. కానీ అతను లోపలికి వచ్చేస్తాడు. ఆ మాటలు విన్న తర్వాత మేము వెంటనే బయలుదేరి సిటీకి వచ్చేసాం.